మంచిర్యాల జిల్లా చెన్నూరు మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిపై 7గురు సహచర విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. రోజు సపర్యలు చేయాలని లేదంటే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు విద్యార్థి వాపోయాడు. ఈ నెల 6వ తేదీన తనపై దాడి చేసిన వీడియోలు చిత్రీకరించారని విద్యార్థి తెలిపారు. చిత్రీకరించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి పాఠశాల ముందు నిరసనకు దిగడంతో ప్రిన్సిపల్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. 6th రోజు నైట్ పిల్లలని 5 టెర్రస్ మీద తీసుకువెళ్ళి కొట్టారు. ఎందుకు కొట్టారంటే వాళ్ళకి వాటర్ దేవనంట పని చేయాలంట. ఎందుకు చేయాలని రివర్స్ అయిన ఒక రివర్స్ అయినందుకు వాళ్ళందరూ కలిసి నన్ను చేసి కొట్టిల్లు. పైసలు ఇవ్వకపోతే ఉంగులు తీసుకుంటా అన్నారు, భయపెట్టించిల్లు. అందుకే భయపడి ఫస్ట్ చెప్పలేదు. తర్వాత నాకు బాగా భయం అయ్యి చెప్పేసిన అందరికీ నువ్వు మాకు చెప్పిన పని చేయాలి, మాకు పైసలు అడిగాలి, ఎప్పుడు అడిగితే పైసలు ఇవ్వాలి, లేదంటే దుకాణాలకి వెళ్ళి కొనుక్కు రావాలి, కాళ్ళు వస్తాలి, చేతులు వస్తాలి. ఇన్నటి వరకు కూడా చెప్పలేదు. మనం 7వ తారీఖు బాగా కొట్టింది. నేను ఫోన్ చేసి తెలుసుకున్నా వచ్చిన సార్ ఇది జరుగుతుంది అంటే మరి ఏం చేస్తున్నారు సార్ అంటే నేను లేని ఇక్కడ లోకల్లో లేను, అబ్బాయి నువ్వు తీసుకుపోయి మళ్ళీ రేపు తీసుకురా అని వదిలేసింది. ఖచ్చితంగా ప్రిన్సిపల్ ని అదే విధంగా ఆ వాచ్మెన్ ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, డిబార్ మొత్తానికి తీసేయాలి, ఇన్స్టిట్యూట్ నుండి తీసేయాలి. రెండోది ఆ పిల్లలకు ఖచ్చితమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా 10వ తరగతిలో ఉన్నప్పుడే గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నారంటే వీళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చేసి వీళ్ళకు ఏదో విధంగా చేయాలని చెప్పేసి పేరెంట్స్ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తాను.